ఫీమేల్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక గైనిక్తో అయితే కమ్యూనికేషన్లో ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఇష్యూస్ చూస్తున్నాం నవేడేస్ ఫీమేల్స్లో ఎక్కువగా. యాజ్ అ గైనిక్గా దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు అసలు? యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ ఇదైతే. ఒక ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా డాక్టర్ చేయండిరా మనకి కొంచెం ఉపయోగపడతారు అనేటట్లు ఇప్పుడు గైనిక్ అంటే పాతకాలంలో లేనివి ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. కొన్ని వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్స్. అంటే లోకమే తెలియని పిల్లలకి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒక 10 మంది ఫీమేల్స్ కూర్చుంటే వాళ్ళ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మ్యారేజ్ అయ్యి తర్వాత కిడ్స్ తర్వాత కొన్ని గైనిక్ ఇష్యూస్ చూస్తూ ఉండేవాళ్ళు. మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు యాజ్ ఏ గైనిక్గా మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ పెరిగినాయి అని చెప్పాను. దానికి మెయిన్ కారణం వచ్చి మన లైఫ్ స్టైల్. నో ఫిజికల్ యాక్టివిటీ. మీరు అన్న పాయింట్ ఈజ్ స్ట్రెస్ ఎక్కువ. దేనికి స్ట్రెస్ పడతారో తెలియదు, ప్రతిదానికి స్ట్రెస్సే. అండ్ డైటరీ హ్యాబిట్స్ అండ్ టైమింగ్. దీస్ 4 are స్పాయిలింగ్ ద ఉమెన్స్. ప్రెగ్నెన్సీ టైంలో కూడా అందరికీ నార్మల్ డెలివరీస్ అయ్యేవి, కన్సీవ్ అవ్వడానికి కష్టాలు పడుతున్నారు. అందుకనే ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతూ ఉన్నాయి, అందుకే గైనిక్ సెంటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఒక ఫీమేల్ తన బాడీని చాలా హెల్తీగా ఉంచుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్? నార్మల్ డెలివరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు డాక్టర్స్ని బ్లేమ్ చేస్తారా, ద పర్సన్ని బ్లేమ్ చేస్తారా నార్మల్ డెలివరీకి? మాకొద్దు, ఈ నొప్పి వద్దు, ముహూర్తం పెట్టండి, సిజేరియన్ చేయండి. ఏదో పెళ్లి చేసుకున్న ముహూర్తం పెట్టినట్టు ముహూర్తం పెట్టి, మా పెళ్లిలాగా ముహూర్తం పెట్టి, ఎందుకండి ఒక బేబీకే ఎందుకు కష్టపడాలి నేను? ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ టైంలో నాకు నొప్పి వద్దు అంతే. ఈవెన్ వీళ్ళే కాదు, పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ వాడుతూ ఉంటాం, ఇట్రస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఫీమేల్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు నవేడేస్. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి మోర్ దెన్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాకుండా ఫస్ట్ మన బాడీ మనం చాలా హైజీన్గా ఉంచుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మేము కొత్తగా మా ఒక ఫ్రెండ్ ద్వారా మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. కీ వాష్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. సో ఈ కీ వాష్ అనేది మీరు ఇది చూడొచ్చు. ఇదేంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వాషే, బట్ ఇది ఆయుర్వేదిక్ బేస్డ్. అంటే తక్కువ కెమికల్స్ని యూజ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు, ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవడేస్ ఫీమేల్స్లో చాలా ఇష్యూస్ చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారు. ఒక సమస్య నుంచి చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాము. రైట్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రవంతి గాదిరాజు గారు. ఆవిడతో మాట్లాడదాం, మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో నవడేస్ ఏంటంటే నిజంగానే ప్రతి ఒక్కరి ఇంటికి ఒక డాక్టర్ ఎలా ఉండాలో ఒకప్పుడు చెప్తారో, ఫీమేల్స్ అందరూ ఆల్మోస్ట్ ఒక గైనిక్తో అయితే కమ్యూనికేషన్లో ఉన్నారు. ఎందుకంటే అలాంటి ఇష్యూస్ చూస్తున్నాం నవేడేస్ ఫీమేల్స్లో ఎక్కువగా. యాజ్ అ గైనిక్గా దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు అసలు? యాక్చువల్లీ అదే అసలు మీరు నిజంగా కరెక్ట్ పాయింట్ ఇదైతే. ఇంతకుముందు ఒక ఫ్యామిలీలో ఒక్కళ్ళైనా డాక్టర్ చేయండిరా మనకి కొంచెం ఉపయోగపడతారు అనేటట్లు ఇప్పుడు గైనిక్ ఎలా ఉంది అని అంటే, కొత్త సమస్యలు అంటే పాతకాలంలో లేనివి ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. వాటిల్లో మనం రెగ్యులర్గా చెప్పుకునే వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటే యూట్రైన్ క్యాన్సర్స్. సో వాటిల్ని గురించి మనం చాలా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు దానికి రిలేటెడ్గానే పేషెంట్స్కి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్ని తెలుసుకోలేకపోతున్నారు. సో ఎలా తెలుసుకోవాలి, ఈ సిమ్టమ్స్ ఏంటి, వచ్చినప్పుడు హౌ టు టేక్ ప్రికాషన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ. మీరు నమ్ముతారో లేదో, ఫ్రమ్ చిన్న పిల్లలు అంటే 9 years 10 years నుంచి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, లేడీ పెళ్ళయి ప్రెగ్నెంట్ అంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న పిల్లలు, టీనేజర్స్, ఆ పిల్లలు చిన్న అంటే వాళ్ళకి ఇంకా తెలియదు, ఇంకా అంటే లోకమే తెలియని పిల్లలకి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా గైనకాలజిస్ట్ రిక్వైర్మెంట్ ఈ జనరేషన్కి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పగలను.
ఒక 10 మంది ఫీమేల్స్ కూర్చుంటే వాళ్ళ ఇష్యూస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఎప్పుడో అంటే మ్యారేజ్ అయ్యి తర్వాత కిడ్స్ తర్వాత కొన్ని గైనిక్ ఇష్యూస్ చూస్తుండేవాళ్ళు. బట్ నవేడేస్ మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. అందరూ గైనిక్స్ని సంప్రదిస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ ఈ స్టేజ్లో ఉండడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంటారు? యాజ్ ఏ గైనిక్గా మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? మీరు ఇప్పుడు మాట్లాడిన పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ అండ్ అదర్ గైనిక్ సమస్యలు ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ పెరిగినాయి అని చెప్పాను. దానికి మెయిన్ కారణం వచ్చి మన లైఫ్ స్టైల్ ఇంతకు ముందులా లేదు. ఈ 20th జనరేషన్ ఎస్పెషల్లీ ప్రీవియస్గా చూసుకుంటే మన మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ మీరు ఇప్పుడు చూడండి, మన గ్రాండ్ మదర్స్ స్టిల్ దే ఆర్ వెరీ యాక్టివ్. వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వెరీ లైక్ మనం ఎంతో ఇబ్బంది ఉంటే తప్పితే వాళ్ళు రారు గైనిక్. ఎందుకంటే వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ రావు బికాస్ ఆఫ్ దర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఏంటి? నో ఫిజికల్ యాక్టివిటీ. మీరు అన్న పాయింట్ ఈజ్ స్ట్రెస్ ఎక్కువ. దేనికి స్ట్రెస్ పడతారో తెలియదు, ప్రతిదానికి స్ట్రెస్సే. అండ్ డైటరీ హ్యాబిట్స్ అండ్ టైమింగ్, దీస్ 4 are స్పాయిలింగ్ ద ఉమెన్స్ లైఫ్. అండ్ హెల్తీ అనేది పోయింది. ఎవడు చూసినా సమ్ సిక్నెస్. హెల్తీగా ఉన్నారు ఇప్పుడు. నేను 100% హెల్తీ అని ఒక అమ్మాయిని చెప్పమనండి, ఏదో ఒక ప్రాబ్లం, గైనిక్ ప్రాబ్లం నుంచి టాప్ టు బాటమ్. పీసీఓఎస్ అంటే టాప్ టు బాటమ్ అన్ని. హెయిర్ ఫాల్ అంటున్నారు, స్కిన్ పాడైపోయింది అంటున్నారు, ఎక్స్ట్రా హెయిర్ అబ్బాయిలకు అంటే మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ అంటున్నారు. అలా రకరకాల ప్రాబ్లమ్స్. నేనైతే లైఫ్ స్టైల్ నాది స్టార్టే వాళ్ళతోటి మాట్లాడడం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ యూ చేంజ్ యువర్ హ్యాబిట్స్, డైటరీ హ్యాబిట్స్, టైమింగ్, ఎవ్రీథింగ్ చేంజ్ చేయండి అని నేను చాలా స్ట్రెస్ చేస్తున్నా. సో కౌన్సిలింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు మెయిన్ ప్రికాషన్స్ అంటే ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో మనం తెచ్చుకోకుండా ఏం చేద్దాం అనేది మాట్లాడుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా అందరికీ నార్మల్ డెలివరీస్ అయ్యేవి. లైఫ్ స్టైల్ మీరు ఫస్ట్ అన్నారు, రాగానే నేను ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక్కుంటానని. నార్మల్ డెలివరీ పక్కన పెడితే అసలు కన్సీవ్ అవ్వడానికి కష్టాలు పడుతున్నారు అమ్మాయిలు. అందుకనే ఫర్టిలిటీ సెంటర్స్ పెరుగుతూ ఉన్నాయి, అందుకే గైనిక్ సెంటర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఎక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకోవడంలో కొంత అజాగ్రత్త వహిస్తూ ఉన్నారు. సో మీరు ఇచ్చే సజెషన్స్ కావచ్చు, ఏమైనా పాయింట్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఒక ఫీమేల్ తన బాడీని చాలా హెల్తీగా ఉంచుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్. వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతున్నారు మీరు. చెప్పాలి అని అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ గర్ల్ గోయింగ్ ఇంటూ ఉమెన్. ఈ గర్ల్ నుంచి ఉమెన్కి వెళ్ళే దశలో ఎన్ని ప్రాబ్లమ్స్. నార్మల్ డెలివరీ గురించి మాట్లాడారు. ఇప్పుడు డాక్టర్స్ని బ్లేమ్ చేస్తారా, ద పర్సన్ని బ్లేమ్ చేస్తారా నార్మల్ డెలివరీకి? డాక్టర్స్ని బ్లేమ్ చేయడానికి లేదు కదా, నార్మల్ డెలివరీ అంటే ఎగ్జాక్ట్లీ. కానీ బయట ఎలా ఉంది అంటే ఈవిడికి నార్మల్ డెలివరీ చేత కాక టైం వేస్ట్ కొని సిజేరియన్లు అండ్ డబ్బులు ఎక్కువ వస్తాయని సిజేరియన్లు చేస్తానంటున్నారు. బట్ దట్ ఈజ్ రాంగ్. యాజ్ ఎ డాక్టర్ అఫ్ కోర్స్ ఎక్కడైనా కూడా కొంతమంది ఉంటారు, చీడ పురుగులు అనేది ప్రతి చోట ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ ఏమైనా చేస్తున్నారేమో, నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అందరూ డాక్టర్స్ అని. బట్ 1-2 డాక్టర్స్ మీద పెట్టుకొని పర్సంటేజ్ మిగతా వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఇక్కడ మెయిన్ లైఫ్ స్టైల్ సరిగ్గా లేక నార్మల్ డెలివరీకి అసలు ఎవరు కోఆపరేట్ చేయటం లేదు. మాకొద్దు, ఈ నొప్పి వద్దు, ముహూర్తం పెట్టండి, సిజేరియన్ చేయండి, ముహూర్తం పెట్టి మా పెళ్లిలాగా ముహూర్తం పెట్టి ఎందుకండి ఒక బేబీకే ఎందుకు కష్టపడాలి నేను అని అనుకుంటున్నారు తప్పితే ఆ సిజేరియన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవట్లేదు. ఈ టైంలో నాకు నొప్పి వద్దు అంతే. ఈవెన్ వీళ్ళే కాదు, పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. అమ్మో మా పాప తట్టుకోలేదు, మా పాపను మేము చాలా గారాభంగా పెంచాము, చాలా సెన్సిటివ్ అంట. అరే ఎలిజబెత్ టైలర్ అయినా ఆడపిల్లే ఇదైనా దేవుడు ఇచ్చాడు అంటే ప్రకృతి ఇచ్చింది. నేచర్ టోల్డ్ టు గో ఇన్ ఏ న్యాచురల్ వే. వై యూ వాంట్ టు కట్ షార్ట్ దాట్? పట్టెందుకు కొయ్యాలి? దేర్ ఈజ్ వన్ వే టు కమ్ అవుట్ కదా బేబీ. సో దిస్ ఈజ్ నేను నా సైడ్ నుంచి అయితే వెరీ స్ట్రిక్ట్. మీరు నార్మల్ అయ్యేదాన్ని వద్దు అంటే నా దగ్గరికి రావద్దంట. నాకు అవసరం లేదు, నాకు అలాంటి పేషెంట్స్ అవసరం లేదు. వచ్చేదాన్ని ఆపేస్తారండి, లేదు మాకు వద్దు అంటే నాకు వద్దు మీరు. నేను వెరీ స్ట్రిక్ట్ దాంట్లో. బికాస్ నార్మల్ డెలివరీ ఈజ్ ద బోన్ ఫర్ ఎ ఉమెన్. టక్కుమని రేపటి నుంచి అన్ని నార్మల్, బాడీ ఈజ్ వెరీ ఫిట్. దీని అన్నిటికీ కారణము ఇప్పుడు మీరు అడుగుతున్నారు. సో ఏమై ఉంటుంది కారణం అంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ అనుకున్నాం కదా. లైఫ్ స్టైల్ ఇలా కావడానికి కారణం ఎవరు? మనకి మనమే. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. దీస్ ఆర్ ఆల్. ప్రకృతి మనకి చాలా మంచి హ్యాబిట్స్ ఇచ్చింది.
అయిపోయింది. మనం వాటిని ఫాలో చేయట్లేదు. మ్యాన్ మేడ్ మిస్టేక్స్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ పాడైపోయిందో, రకరకాల కొత్త రోగాలు వస్తున్నాయో, ఎందుకు క్యాన్సర్ రేట్ ఎలా పెరుగుద్దండి? బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఇన్ ఫీమేల్స్లో, వరల్డ్లో లీడింగ్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే పెళ్ళిళ్ళు కాకపోవడము, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడము, పిల్లల్ని కనకపోవడము, ఇవన్నీ కూడా మనం చేసుకున్న మిస్టేక్స్. మీరు పాయింట్ ఎక్కడ ఇన్ఫర్టిలిటీ కింద వచ్చారు ఇక్కడ, ఎందుకంటే పిల్లలు లేకపోవడం, ఇది కూడా మ్యాన్ మేడ్ మిస్టేకే. బికాజ్ అర్లీగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అంటే టైంకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, టైంకి పిల్లల్ని కనట్లేదు. మరి ఇన్ఫర్టిలిటీ కాక ఇంకేమవుతాయి? మీకు చెప్తూనే ఉన్నాము, పెళ్ళిళ్ళు టైం చేసుకోండి, పిల్లలు కాదు, కెరియర్ ఇంపార్టెంట్, మాకు వేరే వేరే టార్గెట్స్ ఉన్నాయి, వీ వాంట్ టు ఎంజాయ్. సో వీటన్నిటితో సరే అప్పుడు వదిలేయండి, మళ్ళీ పిల్లలు కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎలా ఉండి సైమిల్టేనియస్గా. ఇప్పుడు నేను డాక్టర్ని, నేను చదువుకుంటూనే పిల్లల్ని కన్నాను. సో ఇట్ ఈస్ ఇన్ ద ట్రాక్ నౌ. నా పిల్లలు టైంకి పెరిగారు, నా ఏజ్ ప్రకారము నా హెల్త్ వెళ్తూ ఉంది. అండ్ నాకు కమాయి అంటే డబ్బులు అనేవి ఎంత సంపాదించినా దెర్ ఈజ్ నో ఎండ్. బట్ సైమిల్టేనియస్గా అన్నీ ఒకే ట్రాక్లో నడవాలి. 2 బోట్లు కాదు, ఇది లైఫ్ సైకిల్. వీ డోంట్ టేక్స్ ఎనీ ఎక్స్క్లూజన్స్. ఇక్కడ ఏదో మేము బహానాలు తీసుకోవద్దు, మాకు ఇప్పుడు కష్టం, అప్పుడు కష్టం, పెంచడం కష్టం, డైపర్లు ఎవరు మరసరు. నో, టైంకి చేయండి. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అన్నీ మాయమైపోతాయి. పీసీఓడీలు ఉండవు, పీసీఓఎస్లు ఉండవు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉండవు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. పబ్లిక్ టాయిలెట్స్ వాడుతూ ఉంటాం, ఇట్రస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఫీమేల్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారు నవేడేస్. పెళ్ళిళ్ళు కాలేదు, స్ట్రెస్ ఉంది, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చి మోర్ దెన్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఆ పెయిన్ వచ్చిన తర్వాత ఇంకా సివియర్గా వెళ్ళిపోతుంది. తర్వాత డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ రాకుండా ఫస్ట్ మన బాడీ మనం చాలా హైజీన్గా ఉంచుకోవాలంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎస్, పర్సనల్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేల్ కానీ ఫిమేల్ కానీ ఫస్ట్ పర్సనల్ హైజీన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో పర్సనల్ హైజీన్లో ఇంపార్టెంట్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి చదువుతామ్మా, చిన్నప్పుడు 2వ క్లాస్లోనే ఉతికిన బట్టలే వేసుకోండి, పొద్దున్నే పళ్ళు తోమండి, పొద్దున్నే స్నానాలు చేయండి, ఇవన్నీ చదివి ఉంటాము. బట్ ఎవరైనా అది కరెక్ట్గా ఫాలో అవుతారా? అవ్వట్లేదు. శుభ్రంగా స్నానం ఎందుకు చేయాలి అని అంటే, బ్యాక్టీరియా, మీరు ఇప్పుడు చెప్పిన బ్యాక్టీరియా అనేది మన బాడీ కమెన్సాలంటే, మన బాడీలో ఆల్రెడీ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవి ఆపర్చునిటీకి మనం సరిగ్గా లేకపోతే అవి డామినేట్ చేస్తాయి మన మీద. అందువల్లనే రెగ్యులర్గా మనం చెయ్యాలి. హీలింగ్ అంటే క్లీనింగ్, అదే హీలింగ్ మనకి, అది చెయ్యాలి. ఆడవాళ్ళల్లోకి వస్తే పర్సనల్ హైజీన్తో పాటు మెన్స్ట్రువల్ హైజీన్, ఈ 2 కీ ఫ్యాక్టర్స్ మనకి. దానివల్ల సగం రోగాలు లేడీస్కి అయితే చెప్పాలి అని అంటే, పర్సనల్ హైజీన్లో మనకు అన్నీ తెలిసే, టాప్ టు బాటమ్ మన బాడీని క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి పర్సనల్ హైజీన్లో, మనం యూరిన్కి వెళ్ళినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి, మోషన్కి వెళ్ళినప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఫీమేల్స్కి. అండ్ హౌ ఫ్రీక్వెంట్లీ అండర్ గార్మెంట్స్ చేంజ్ చేసుకోవాలి, అవి మీరు తెలుసుకొని తీరాలి. అవి ఆల్రెడీ మేము కౌన్సిలింగ్స్ ఇస్తూనే ఉంటాం. వచ్చినప్పుడు చిన్నపిల్లలకి వైట్ డిశ్చార్జ్ అని వచ్చినప్పుడు చెప్తుంటాం హౌ టు మేనేజ్ అది. సెకండ్ పాయింట్, మెన్స్ట్రువల్ హైజీన్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మెన్స్ట్రువల్ హైజీన్ పర్సనల్ అంటే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే కామన్ పర్సన్కి తెలియదు యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అంటే, కానీ దట్ ఈస్ కాల్డ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్. అంటే వెజైనా ఈజ్ ఆల్రెడీ లోడెడ్ విత్ బ్యాక్టీరియా. మనము దాన్ని ప్రాపర్ టైంలో క్లీన్ చేసుకోకపోతే అవి విపరీతంగా గ్రో అవుతాయి. వాటితో పాటు వైరసెస్ అటాక్ అవుతాయి, ఈస్ట్, ఇంకా వేరే వేరేవి కూడా మనకి అటాక్ అవుతుంటాయి. క్యాండిడ్ అని ఒకటి వింటూ ఉంటారు మీరు, చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఇన్ఫెక్షన్ క్యాండిడ్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో అందుకని ఏం చేయాలి అంటే, రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ గురించి మనం ఇంట్లో, అంటే ఇప్పుడు మదర్ పిల్లలకి చెప్పడము, లేకపోతే ఫ్రెండ్స్ ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, లేకపోతే స్కూల్స్లో టీచర్స్ ద్వారానో మనం ఇది ప్రమోట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ ప్రమోషన్ పార్ట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము యాజ్ ఎ గైనిక్ సొసైటీలో, వీఆర్ ఆల్రెడీ డూయింగ్ వెజైనల్ హైజీన్ గురించి. వెజైనల్ హైజీన్లో ఏం మాట్లాడాలి అంటే, హౌ టు క్లీన్ ద పెరీనియం. అంటే పీరియడ్ టైంలో పెరీనియం అంటే ఏంటి, మనకు ఆ ఏరియాని మొత్తాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, హాట్ వాటర్ యూజ్ చేసుకుంటారా ఏంటి అనేది మాట్లాడాలి. దాని తర్వాత వెన్ టు చేంజ్ ద ప్యాడ్, అండ్ ఎన్ని అవర్స్కి ప్యాడ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు స్కూల్స్లో ఉండిపోతారు పాపం, స్కూల్స్లో ఉన్నప్పుడు ఎట్లా చేంజ్ చేసుకోగలుగుతారు. సో వాళ్ళకి ఆ ప్రొవిజన్ అండ్ వేర్ టు డిస్పోజ్, అది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి అన్ని కౌన్సిలింగ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. హౌ టు, మళ్ళీ తర్వాత అండర్ గార్మెంట్స్ని ఎలా ఉతుక్కోవాలి, అంటే దీనికి సపరేట్గా ఒక పెట్టుకోవాలి, ఒక ప్యాక్ పెట్టుకోవాలి. అంటే ఈ అండర్ గార్మెంట్స్ని నార్మల్గా వాడకూడదు. సో ఇవన్నీ, సో వీటితో పాటు ఇప్పుడు మనకి కొత్తగా మీరు వింటూ ఉన్నారు కొన్ని లిక్విడ్స్ వచ్చినాయి టు క్లీన్ ద పెరీనియం.
వాషెస్ అంటాం వాటిని. సో ఆ వాషెస్లో ఏంటి ఇప్పుడు, సో వచ్చినప్పుడు ఏమైంది, అది బాగుంది అనుకున్నా, కానీ కెమికల్ బేస్డ్ వాషెస్ని మనం ప్రమోట్ చేయొచ్చా లేదా అనేది నెక్స్ట్ పాయింట్. ఎందుకంటే వీఆర్ వరీడ్ బికాజ్ వాళ్ళంతా టీనేజర్స్, వీటి వల్ల నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బందులు వస్తాయా. సో ఇఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ కానీ వెజనల్ హైజీన్ మనం మెయింటైన్ చేస్తే మెయిన్ మనము క్యాన్సర్ అనేది, అంటే సర్వైకల్ క్యాన్సర్ వింటున్నారు కదా మీరు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం కదా, వ్యాక్సిన్ కూడా వచ్చింది దానికి. సో వ్యాక్సిన్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ అంత ఇంపార్టెంట్. వ్యాక్సిన్ తీసుకొని వదిలేస్తే కుదరదు, వ్యాక్సిన్ వేసుకోండి, బట్ అట్లాగే పర్సనల్ హైజీన్ని మెయింటైన్ చెయ్యండి అని అంటున్నాం. సో వెజనల్ హైజీన్ మెయింటైన్ చేయడానికి మనం ఈ వాషెస్ అవి చెప్తున్నాం కదా, సో దీంతో ఈ సర్వైకల్ క్యాన్సర్ రేట్ బాగా తగ్గుతుంది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ఏ టైప్ ఆఫ్ వాషెస్ యూజ్ చేయాలి. ఎనీవేర్ ఎనీథింగ్, ఈ అలోపతి డాక్టర్ అయినా కూడా నేను అన్నెసెసరీ కెమికల్స్ మనం ఎక్కడ వాడకూడదు, ఓరల్గా అయినా కానీ ఎక్స్టర్నల్ అయినా కానీ. సో బెటర్ టు బి విత్ నేచర్కి దగ్గరగా ఉండే వాటిల్ని తీసుకో. అందుకనే ఇప్పటికి కూడా మనం ఏంటంటే డైట్లో పసుపు అంటాము, ధనియాలు అంటాము, మెంతులు అంటాము. మీరు ఇప్పుడైతే విపరీతం అయిపోయింది కదా, హెయిర్ గ్రోత్కి అన్ని హెర్బల్ ప్రోడక్ట్స్ మీదనే దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే లైఫ్ ఈజ్ గోయింగ్ బ్యాక్. న్యాచురోపతి ఈజ్ ద, అప్పుడు ఉండే న్యాచురోపతికి వాల్యూ ఉంది, అల్లోపతి కంటే ఆయుర్వేదిక్ ఉంది అనేది కొంచెం వస్తున్నాయి కాన్సెప్ట్స్. సో అల్లోపతి ఈజ్ లైక్ గోయింగ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. బట్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ థింగ్స్ ఆల్సో. అంటే హెర్బల్ ప్రోడక్ట్స్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తాను నేను. సో నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు మేము కొత్తగా మా ఒక ఫ్రెండ్ ద్వారా మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము, కీ వాష్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. సో ఈ కీ వాష్ అనేది మీరు ఇది చూడొచ్చు. ఇదేంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వాషే, బట్ ఇది ఆయుర్వేదిక్ బేస్డ్, అంటే కెమికల్స్ని యూజ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. పెరీనియం అనేది, వెజైనల్ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్, దాని మీద ఎక్కువ కెమికల్స్ వేయకుండా మనం ఏం చేయగలం. దీని ప్రత్యేకత ఏంటంటే బాడీ పీహెచ్ అని ఒకటి ఉంటుంది, మనకి పీహెచ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని రెగ్యులరైజ్ చేస్తుంది. ఎస్పెషల్లీ అది చాలా ఇంపార్టెంట్, అసిడిక్ పీహెచ్ అనేది ఉండకూడదు. ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. అండ్ దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సాచెట్ ఫామ్. పెద్ద పెద్ద బాటిల్స్ని ఎక్కడ తీసుకెళ్తారు పిల్లలు, ఇప్పుడు పీరియడ్స్లో ఉన్నారు, క్లీన్ చేసుకోవాలి. సో కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ చిన్న సాచెట్ అనుకోండి, జస్ట్ టేర్ చేయొచ్చు, చేతిలో వేసుకోవచ్చు, క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీ టు క్యారీ, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీ టు క్యారీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎకనామికల్, యూజర్ ఫ్రెండ్లీ. అంటే మనకి డబ్బులు కాస్ట్లీ వెళ్ళే కొద్దీ మనం ఆగిపోతుంది యూసేజ్. సో ఎవరి కామన్ మెన్కి మనకి అందుబాటులో అది ఉంచడం ఒకటి, ఇవన్నీ కూడా దీని ప్రత్యేకతలు. అండ్ ఇది ఆయుష్ ద్వారా, అంటే ఆయుష్ అనే దాని ద్వారా అప్రూవల్ కూడా వచ్చేసింది మనకి. అండ్ ఎన్నో స్టడీస్ కూడా చేసి దీనిని మనది బెస్ట్ ప్రోడక్ట్ అన్నట్లు తీసుకొచ్చాం. దీంట్లో సాచెట్ ఫామ్ ఒకటి ఉంది, స్ప్రే ఫామ్ ఒకటి ఉంది, అలాగే ఇంకొకటి చిన్న బాటిల్స్, అంటే రెగ్యులర్ యూసేజ్కి. సో ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇలాంటి వాటిని మనము యూజ్ చేసుకుంటే మంచిది కదా. హాట్ వాటర్తో క్లీన్ చేసుకోండి, ఇచ్చింగ్ అవన్నీ ఉన్నప్పుడు ఇవి వాడండి, రెగ్యులర్గా వాడమని కూడా ఏం చెప్పట్లేదు. పీరియడ్ టైంలో ఎక్కువ హైజీన్ అనిపించాలి, క్రౌడెడ్ ప్లేసెస్లో వాష్రూమ్స్ యూజ్ చేయాలంటే భయం, ఇలాంటి టైంలో వాడండి. రోజు వాడమని ఎవరూ చెప్పట్లేదు. సో వాడే ప్రోడక్టులో ఎంతవరకు వాల్యూ ఉంది, అంటే న్యాచురాలిటీకి ఎంత దగ్గరలో ఉంది అది చూసుకోండి అని చెప్తున్నాం. బెస్ట్ సజెషన్, నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే బీ విత్ ద నేచర్కి దగ్గరగా ఉండండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండండి, అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. సో యూరిన్ ఎప్పటికప్పుడు వెళ్తూ ఉండాలి. యూరిన్ బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి నీళ్లు తాగకపోవడం వెరీ డేంజరస్, అదే వెజనల్ ఇన్ఫెక్షన్స్కి కారణం. తర్వాత డైటరీ హ్యాబిట్స్, మంచిగా ఫైబర్ డైట్ తీసుకోండి, పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, ఎక్కువ బ్రౌజ్ చేయొద్దు, స్ట్రెస్ లెవెల్స్ని పెంచుకోవద్దు, స్క్రీన్ టైంని తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఉండే జనరేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి పాయింట్లో మనం హైజీన్గా ఉండాలని చెప్తున్నారు మ్యామ్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు కొంతమంది కూడా ఏంటంటే, ఇప్పుడు కపుల్స్ గైనిక్ దగ్గరికి వెళ్ళినా కూడా కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు, పర్సనల్ సజెషన్స్. ఇప్పుడు ఫిజికల్ ఇంటిమసీలో మెన్ ఆర్ ఫీమేల్ ఇద్దరు పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా ఆ ఇదిలో కూడా చాలా హైజీన్గా ఉండాలి, అది సిగ్గుపడాల్సిన విషయం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ తత్వం ఒకలా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మెయింటైన్ చేసే సిచ్యువేషన్స్కి రైట్ నో ఇప్పుడు వెళ్ళిపోయాం. అంటే టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏ విధంగా హైజీనిక్గా ఉండాలనేది చెప్తూ ఉన్నారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా
మనకి ఇలాంటివి కీ వాష్లు రావడం, మనకు మనం ఇంకా ఎక్కువ టేక్ కేర్ చేయడం అనేది నిజంగానే మనకి రిఫ్లెక్ట్ చూపిస్తుంది అంటారా? ఏం చెప్తారు యాజ్ ఎ గైనిక్? ఎస్, డెఫినెట్లీ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్ఫెక్షన్స్ అని కాదు, మీరు చెప్పిన పాయింట్ ఎట్లాంటిదంటే ఇది ఎంతో మందికి చెప్తాను నేను. ఇంటర్ కోర్స్ ద్వారా ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఏంటంటే ఎక్స్పోజర్ ఆఫ్ ద వైరస్, హెచ్పివి అనే వైరస్, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇస్ ద కీ దాంట్లో. సో అది ఎక్కడి నుంచి వస్తుంది? హస్బెండ్ దగ్గర ఉండే వైరస్, లేకపోతే మన ఫీమేల్స్కి ఇంటర్ కోర్స్ ద్వారా రావడం. అందుకని కాండోమ్స్ని మనం వాడండి అని చెప్తూ ఉంటాం. అంటే కొంతమంది మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎక్కువ సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తామంటే టు అవాయిడ్ దట్ యూజ్ కాండోమ్స్. సో డిక్రీజ్ ద వైరల్ లోడ్. ఆ వైరల్ లోడ్ని ఈ సర్విక్స్ మీద తగ్గిస్తే సర్వైకల్ క్యాన్సర్ తగ్గుతుంది. అలాగే లాట్ ఆఫ్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం, చాలా ఉన్నాయి. రకరకాల ఎస్టీడీస్ అంటాము వాటిని, సిఫిలిస్ అని, గనోరియా అని, ఇలాంటి వాటన్నిటిని కూడా తగ్గించవచ్చు. సో వీటితోటి ఈ టైప్ ఆఫ్ వాషెస్ డెఫినెట్గా మనకి బెనిఫిట్ అవుతాయి. ఇంటర్ కోర్స్ తర్వాత డెఫినెట్లీ నీడ్ టు వాష్ ద ప్రైవేట్ పార్ట్స్. ఇద్దరు, నాట్ ఓన్లీ ఫిమేల్, మేల్స్ కూడా క్యాన్సర్, పెనైల్ క్యాన్సర్స్ అని వస్తాయి. అంటే పెనిస్ మీద గ్రోత్ వస్తుంది, అది కూడా ఈ హెచ్పివి వైరస్ తోటి వస్తుంది. సో అందుకని ఏం చెప్తాము అని అంటే వాష్, ఇంటర్ కోర్స్ అవ్వగానే ఒక్కసారి వెళ్ళి నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్నా మనకి ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ డెఫినెట్గా తగ్గుతాయి. ఆ టైంలో నిజంగానే ఇచ్చింగ్ ఉంది, వైట్ ఫ్లేక్స్ లాంటివి వస్తున్నాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే యూజ్ దిస్ వాష్. నథింగ్ లైక్, మీకు ఎటువంటి కెమికల్స్ లేవు, హ్యాపీగా వాడండి. యూజర్ ఫ్రెండ్లీ, స్కిన్ ఫ్రెండ్లీ కదా, మీకు ఎటువంటి ర్యాషెస్ కానీ వాటి వల్ల ఏమి ఇబ్బంది కూడా లేదు, హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ డిక్రీజ్ ద ఇన్ఫెక్షన్ రేట్ విత్ యువర్ క్లెన్లీనెస్. నాట్ ఓన్లీ పర్సనల్ కాదు, మీరు సెక్షువల్ యాక్ట్ అవ్వని తర్వాత ఇమ్మీడియట్గా వాష్రూమ్స్కి వెళ్ళి, మీకు ఇంతకుముందు సిఏ సర్విక్స్ కారణాలు అదే, మనకి వాష్రూమ్స్ బయట ఎక్కడో ఉండేవి, పాపం అలాగే వాళ్ళు పడుకోవడము, వాటి వల్ల అది లోపలే అవి పెరగడము, వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేదు కదా, అందరికి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళి ఒకసారి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత ఎవ్రీబడి వాష్. ఓన్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉండే వాళ్ళకి వేరేగా చెప్తాం, ఇమీడియట్గా వెళ్ళి వాష్ చేసుకోకూడదు, బికాజ్ స్పర్మ్ వెళ్ళిపోతుంది కాబట్టి. అది వాళ్ళకి వేరే సజెషన్స్ ఇస్తాం, నార్మల్ కపుల్కి వేరే సజెషన్స్ ఇస్తాం. మ్యామ్, ఫైనల్గా హైజీన్ గురించి, మీరు అల్లోపతి అయినా కూడా ఆయుర్వేదానికి సంబంధించి ఒక ప్రోడక్ట్ రాగానే అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇష్యూస్ రాకుండా మీరు హెల్తీగా ఉండటం కోసం ఈ ఫస్ట్ టైం మీరు ఈ ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే యాజ్ అ గైనిక్గా ఎంతోమందికి ఎన్నో సజెషన్స్ ఇచ్చారు. బట్ నవేడేస్ ఏంటంటే చిన్న ఏజ్ నుంచి అందరూ ఫీమేల్స్లో, మెన్స్లో మనం చాలా ఇష్యూస్ చూస్తున్నాం హెల్త్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం కీ వాష్ని కూడా రిడ్యూస్ చేస్తున్నాము. సో ఫైనల్గా సే సంథింగ్ మ్యామ్. యాక్చువల్లీ ప్రోడక్ట్లో నాది కూడా ఎందుకు పార్ట్ ఉంది అని అంటే, దీనిని సమాజానికి కొంచెం బెనిఫిట్ చేయడానికి నా ఇంట్రెస్ట్. దీన్ని పిల్లలకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి, ఉమెన్ హూ ఆర్ సఫరింగ్, వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి ఏంటంటే ఇది ఉపయోగపడుతుంది. చిన్నవి ఇచ్చింగ్ ఉంటుంది, చెప్పుకోరండి పాపం, వాళ్ళు 10 రోజులు అలాగే ఇబ్బంది పడి తర్వాత వస్తూ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ పార్ట్లోనే ఇవి యూజ్ అవ్వచ్చు, ఈ క్లీన్లీనెస్ కానీ మెయింటైన్ చేస్తే. సో దానివల్ల నేను దీనికి ఇది పిల్లలకి సహకరించవచ్చు. అంటే కాలేజ్ పిల్లలు, వాళ్ళకి ఈజీ ప్యాకేజ్ అని అనుకున్నాము, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంది. 299 రూపీస్. ఎస్, ఒక ప్యాక్ అంతా, అది చక్కగా మనకి నెల రోజులు వస్తుంది, అంటే రోజు వాడినా కూడా. అలాంటిది మనకి నెల రోజులు వాడం కదా, మరి ఎంత బెనిఫిట్ ఉంది. సో అందుకని డెఫినెట్గా మంచి ప్రోడక్ట్ అంటే మన అందరం కూడా దానికి ఎప్పుడు కూడా ముందుండాలి అందరికి అందించడానికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ మ్యామ్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక మంచి టాపిక్తో వస్తారు. అండ్ ఈ రోజు గైనిక్ సంబంధించి చాలా ఇష్యూస్ గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మా. యా ఇస్ గైస్, ఆ కీ వాష్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.